వీడియోస్ లో మనము పళ్ళు ఎలా పెట్టుకోవాలి, సెంటర్ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలి, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అని ప్రతి ఒక్కటి ఏం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఇప్పుడు వచ్చేసి ప్రీ ప్లీటింగ్ చేసిన శారీ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్ గా చూపించేస్తాను. మొత్తం వీడియో చూసేసేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే కంపల్సరీగా షేర్ చేయండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు చూడండి, సెంటర్ ప్లీట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పళ్ళు పార్ట్ వచ్చేసి టేబుల్ కి అటువైపున ఉంటుంది, అటు చెంగు పార్ట్ వచ్చేసి మన వైపున ఉంటది కదా. ఇప్పుడు పళ్ళు పార్ట్ చూడండి. ఇప్పుడు చూడండి, ఇది పళ్ళు పార్ట్ కదా. ఈ పళ్ళు పార్ట్ ఈ పిన్ అనేది మనకి షోల్డర్ దగ్గర ఈ పార్ట్ లో వస్తుంది అనమాట. ఆ పిన్ పార్ట్ అనేది ఎగ్జాక్ట్ గా రివర్స్ లో మన షోల్డర్ మీద వేసుకోవాలన్నమాట. ఇలా లెఫ్ట్ సైడ్ అయినా వేసుకోవచ్చు, రైట్ సైడ్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కుర్చీల పార్ట్ వచ్చేసి కింద ఒక పిన్ పైన ఒక పిన్ పెట్టేసి ఐరన్ చేసేసాం కదా. ఇప్పుడు ఆ రెండు పిన్స్ ని పట్టుకొని ఎగ్జాక్ట్ గా శారీని రివర్స్ లో వేసుకోండి. సెంటర్ ప్లీట్స్ ఎగ్జాక్ట్ గా టేబుల్ మీద కరెక్ట్ గా సెంటర్ లోకి వచ్చేలాగా అరేంజ్ చేసుకోండి. టేబుల్ మీద ఫోల్డింగ్స్ లేకుండా నీట్ గా అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెంటర్ ప్లీట్స్ ఉన్నాయి కదా. ఆ సెంటర్ ప్లీట్స్ అనేది ఇలా ఫోల్డ్ అవ్వకుండా ఉండాలి. మనం కట్టు చెంగు పార్ట్ ని ఇలా తీసుకొని వచ్చినప్పుడు జస్ట్ సెంటర్ ప్లీట్స్ కి జస్ట్ క్లాత్ అనేది టచ్ అవ్వాలన్నమాట. సెంటర్ ప్లీట్స్ ఫోల్డ్ అవ్వకూడదు. ఇప్పుడు టేబుల్ కి అటువైపు ఉన్న కట్టు చెంగు పార్ట్ ని ఈ కుర్చీలకు తగిలేలాగా మర్చుకోండి. మర్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మర్చుకోండి. మళ్ళీ తర్వాత ఇంకొక ఫోల్డ్ కూడా చేయండి. ఇలా 3 ఫోల్డ్స్ గా చేసామనుకోండి, మనం చీర మడత పెడితే ఎంత లెంత్ లో ఉండాలో అంత లెంత్ లో ఉంటుంది. చూడండి, చీర మనం మడత పెడితే ఎంత లెంత్ లో ఉంటుందో అంత లెంత్ ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి మన షోల్డర్ మీద ఉన్న పిన్ పార్ట్ ఉంది కదా. ఆ పిన్ పార్ట్ అనేది ఎగ్జాక్ట్ గా చీరకి సెంటర్ లో కాకుండా కొంచెం రైట్ సైడ్ వచ్చేలాగా ఇలా వేసుకోండి. పిన్ పార్ట్ అనేది ఎగ్జాక్ట్ గా కుర్చీలకి ఎండింగ్ పార్ట్ లో ఇలా టచ్ అవ్వాలి. ఆ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ప్లీట్స్ ఏమైనా డిస్టర్బ్ అయితే ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు శారీ మడత పెట్టాం కదా. ఈ శారీ మడత పెట్టిన లెంత్ కి ఫ్రంట్ ప్లీట్స్ ని కొంచెం ముందుకు జరిపేసేయాలన్నమాట. ఇలా జరిపిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన వైపు ఇంకా శారీ ఎక్స్ట్రాగా ఉంటది కదా. ఆ శారీని ఇలా 2 ఫోల్డ్స్ గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు మనం ఐరన్ చేసిన ప్లీట్స్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఆ ప్లేస్ లో అలాగే ఉంచేసి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కుర్చీల పార్ట్ ఉంది కదండి, అది వచ్చేసి ఫస్ట్ రైట్ సైడ్ ఫోల్డ్ చేసుకోండి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ కొంచెం చిన్నగా మర్చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయండి. ఇప్పుడు బాక్స్ షేప్ వచ్చింది కదా. బాక్స్ షేప్ వచ్చిన శారీని ఇలా ఫ్లిప్ చేశారనుకోండి, ఫ్రంట్ పార్ట్ ముందరకు వచ్చేస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత పళ్ళు పార్ట్ ని శారీ కింది వైపు నుంచి తీసేసుకొని పళ్ళుని ఇలా 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి పళ్ళుని పెట్టేసేయండి. అంతేనండి, బాక్స్ ఫోల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. కమెంట్స్ లో చాలా మంది వాయిస్ ఓవర్ స్పీడ్ గా ఉందని చెప్పారండి. వాయిస్ ఓవర్ స్పీడ్ తగ్గించాను అనుకోండి, లెంత్ పెరిగిపోతుంది అన్నమాట. అందుకే ఫాస్ట్ గా చెప్పాల్సి వచ్చింది. మన దగ్గర వచ్చేసి హోమ్ సర్వీస్, శారీ ప్రీ ప్లీటింగ్, శారీ డ్రేపింగ్, శారీ ప్రీ ప్లీటింగ్ అండ్ శారీ డ్రేపింగ్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్, మేకప్ సర్వీసెస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ఎవరికైనా సర్వీస్ కావాలని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో ప్రీ ప్లీటింగ్ చేసిన శారీని ఎలా డ్రేప్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. మిస్ అవ్వకుండా ఫాలో చేసుకోండి. థ్యాంక్స్.